స్ట్రైట్ గా కూర్చోండి. అర్థమైందా? ఇంకా కొత్త కాబట్టి స్ట్రైట్గా కూర్చోవడం నేర్చుకో. స్ట్రైట్గా కూర్చుంటే షార్ప్ బ్రెయిన్ వస్తుంది. ఓకే, అది యుక్తాహార విహారస్య. మన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. విహారస్య మనం చేసే పనులు అన్నీ కూడా కరెక్ట్ ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, ఏ చేష్ట కూడా అనవసరమైన చేష్ట ఉండకూడదు. ఇప్పుడు గోడ పెట్టుకోవడం ఇది కూడా పెద్ద చేష్టనే కదా. ఇలాంటి పెద్ద చేష్ట మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. మనం అది పనికొస్తా పనికి రాదా అనేటువంటి కాన్షియస్నెస్లో ఉండాలి. అంటే యోగ సాధన చేసినప్పుడు ఏమవుతుంది, ఏ మాట మాట్లాడాలి, ఏ పని చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడకూడదు అన్నీ తెలుస్తాయి. ఎప్పుడు నువ్వు యోగ సాధన చేసినావు. అది యోగా అంటే జస్ట్ ఏదో ఆసనాలు వేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఒకటే కాదు. కాన్షియస్నెస్, అవేర్నెస్, ప్రతి దానిలోనూ కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టం, యుక్త స్వప్నావబోధస్య యోగో భక్తి దుఃఖ. దుఃఖాలన్నింటినీ తొలగించేది యోగం. అటువంటి చక్కటి లైఫ్ స్టైల్ ఉంటాము. ఇది జీవన విధానం గురించి ఒక శ్లోకంలో చెప్పారు. మన జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే మనకి దుఃఖాలన్నీ పోతాయి, హ్యాపీగా ఉంటాం. అందరూ హ్యాపీగా ఉండాలా? హ్యాపీ ఉండాలా అక్కర్లేదా? హ్యాపీ ఉండాలంటే ఈ శ్లోకం అంటే ఫాలో చేయాలి. ఒకే శ్లోకం చెప్పారు. మీరు దుఃఖాలన్నీ పోగొట్టుకుని హ్యాపీగా ఉండాలంటే, రోగాలన్నీ పోగొట్టుకోవాలంటే యుక్తాహార, ఫస్ట్ ఆహారం జంక్ ఫుడ్ తింటండి, డ్రై ఫుడ్, ఈ డ్రై ఫుడ్. యుక్తాహార విహారస్య, మీరు చేసే పనులన్నీ కూడా చచ్చటి పనులు చేయకుండా, ఈ మొబైల్స్ కడి ఎడిట్ కాకుండా, సినిమాలు కడి ఎడిట్ కాకుండా మంచి పనులు చేయండి. విహారస్య, మంచి పనులు, ఇతరులకు పనికొచ్చి మంచి పనులు చేయండి, ఇతరులకు సహాయం చేయండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు. ఏ ఒక కాలు వెళ్తున్నా, చెయ్యి వెళ్తున్నా దానికి ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేకుండా చదువుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి ఒక విధానం మనం అలవాటు చేసుకుంటే ఆ విధానంలో మంచిగా జీవితం అవుతుంది. మనం ఎప్పుడు అటు ఇటు ఊగిసలాడితే మనసు అటు ఇటు పోతుంది. నిద్ర సరిగ్గా లేదనుకోండి, ఎప్పుడు చేంజ్ చేస్తాం, నిద్రపోతారా లేదా? క్లాస్ చెప్తే వింటారా? క్లాస్ నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? కరెక్ట్ నిద్ర, కరెక్ట్ స్లీప్ ఉండాలి. స్లీప్ కూడా కరెక్ట్ ఉండాలి. స్లీప్ మరి ఎప్పుడు కరెక్ట్గా 9 పడుకోవాలి, 4 గంటలు లేవాలి. ఎక్కువ పడుకున్నది ఇబ్బంది, ఎక్కువ పడుకున్నా ఈ బద్ధకం. 4 గంటలు పడుకున్న తర్వాత ఎక్కువ అంటే ఎర్లీ మార్నింగ్ లేకపోతే బద్ధకస్తుందే ఓకే. ఓకే, సూర్యోదయానికి ముందు అందరూ లేస్తున్నారా? ఎర్లీ మార్నింగ్ లేవాలి. అదే ఇక్కడ స్వప్నావబోధస్య యోగో భక్తి దుఃఖ. అంటే అలాంటి యోగంలో ఉన్నటువంటి వాటి దుఃఖాలన్నీ కూడా పోతాయి అని చెప్పి 100% వండర్ఫుల్ మెసేజ్ అనమాట. అందరం తీసుకోవాల్సింది. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ అలాగే ఉండాలి. అర్థమైందా? ఆయనకి అష్టసిద్ధి నవనిధి తాత అశవరదీన జానకి మాట అంటే కదా, అష్టసిద్ధులని ఉంటాయన్నమాట. అష్టసిద్ధులు అంటే లగిమ గరిమ అని చెప్పి అందులో 2 సిద్ధులు. లగిమ గరిమ అంటే మనం ఎంత పెద్దోడు కావస్తే అంత పెద్దోడు అవ్వచ్చు, ఎంత చిన్నోడు కావస్తే అంత చిన్నోడు వచ్చినవాడు. అది యోగాలో అష్టసిద్ధులు కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత వస్తాయి అన్నమాట. అలా అన్ని సిద్ధుల్ని గ్రహించినటువంటి వాడు, ఆ యోగ సాధన బాగా చేసి గొప్ప స్థితికి చేరుకునేవాడు హనుమంతుడు అన్నమాట. కాబట్టి అంత గొప్ప శక్తులు ఆయనలో ఉన్నాయి. కాబట్టి చిన్నవాడవుతాడు. వికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహారే అంటే అంత పెద్ద రూపం అయితే ఒక్కసారి అందరికంటే పెద్దవాడు అయిపోతాడు. లగిమ గరిమ అంటే, లగిమ గరిమ, లగిమ అంటే చిన్నోడైపోతాడు, గరిమ అంటే పెద్దవాడు అయిపోతాడు. ఈ లగిమ గరిమ విద్యలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రూపం ధారించాలో ఆ రూపం ధారిస్తాడు. అలా అనేక రకాల సందర్భాల్లో ఆ 2 సిద్ధుల్ని ఉపయోగించే విజయం సాధించాడు. అక్కడ సముద్రం ఎగురుతుంటేనే ఆ చేపలు ఎవరు తెరిస్తాయి కదా, లోపలికి వెళ్తే కానీ నేను అన్నాను. సో లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను, చిన్నవాడు అయిపోయి నేను పట్టుకోలేకపోతే అట్లా. అంటే అంత గొప్ప బుద్ధి బలం అన్నమాట. అంత గొప్ప బుద్ధి బలం, అంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి, అంత గొప్ప దైవ భక్తి. ఆయనకు ఉన్న శక్తి ఏంటి? శ్రీరామ 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 ఒక్కటే నామం. శ్రీరామ నామం చెప్పుకుంటూ వెళ్తాడంటే అలా ఆ రామనామంతో
ఆయన శక్తి అది చెప్తాడనమాట. రామనామం చెప్తేనే ఇంతమందిని చేయగలరు. మరి రాముడు నిజంగా వస్తే రామ బాణం వేసేటంటే మాత్రం ఇక్కడ ఆగేది లేదు. రాముడు కూడా అవసరం లేదు, మాతో పాటు ఇంకో ఇద్దరు వస్తే చాలు మీరు అంతా చిక్ అయిపోతారు. ఆ లంకలో సైన్యం అంతా కూడా రావక్కర్లేదు. రాముడు ఏమనుకున్నాడు, ఈ లంకని దాటి ఆ సముద్రాన్ని దాటి ఎవరు రాలేరు అని అనుకున్నాడు. అలాంటిది సముద్రాన్ని దూకి వెళ్ళాడు. సహస్ర యోజనాలు దాటేసి వెళ్ళాడు ఆ సముద్రాన్ని. అది ఎవరికైనా సాధ్యమా? ఆ సహస్ర యోజనాలు దాటి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం అంతా చేసి మళ్ళా సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చాడు. దీని అంతటినే సుందరకాండ అంటారు. రామాయణంలో ఇది అత్యంత గొప్ప సబ్జెక్ట్ అన్నమాట. ఇది చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి గొప్ప శక్తి సామర్థ్యాలు వస్తాయి అని చెప్పి సుందరకాండ చాలామంది రోజు చదువుతారు. రోజు హనుమంతుడి యొక్క చాలీసా చదువుతాం కదా, ఆ చాలీసా అలాగే సుందరకాండ అంతా చదువుతారు. మనం ఇంకా చాలీసా చదివి చేస్తాం, సుందరకాండ అంతా చదువుతారు. అంటే ఈ స్టోరీ అంతా రోజు చదువుతారు మనం. అలా చాలా మంది నార్త్లో చాలా మంది చేస్తారు. అలా అంత గొప్ప స్టోరీ సుందరకాండ రామాయణంలో. రామాయణంలో ఈ కాండాలన్నిటికంటే కూడా సుందరకాండ సుందరమైనటువంటి కాండ, గొప్ప కాండ సుందరకాండ. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ సుందరకాండ చెప్పుకునేవాడు. లాస్ట్ టైం గురుకులం కదా, ఈవినింగ్ భగవద్గీత చెప్తున్నాడు, తప్పనిసరిగా సుందరకాండ చెప్పుకునేవాడు. రోజు సుందరకాండ చెప్పుకునేవాడు. సుందరకాండ చెప్పుకుంటే ఎంత ధైర్యం అంటే లోపల భయం ఉన్నవాడి కంటే కూడా భయం పడదు, మనోధైర్యం వచ్చేస్తుంది. అంతేకాకుండా మన లోపల చెడంతా కూడా, నువ్వు చెడు రాక్షసులు కదా, అప్పటికే సుందరకాండలో ఏం చేశాడు హనుమంతుడు? రాక్షసుల్ని పచ్చడి చేశాడు కదా. లోపల ఉన్నటువంటి రాక్షసులు కామము, క్రోధము, లోభం ఇవన్నీ కూడా పచ్చడి. అందుకే సుందరకాండ అంత గొప్ప. అందుకని ఈరోజు మీకు సుందరకాండ అనేటువంటి ఒక స్టోరీ చెప్పి దానికి లింక్గా మనం జీవన విధానం గురించి చెప్పుకున్నాం. యుక్తాహార విహారస్య, మనం యుక్తాహార యుక్తచేష్టస్సు కర్మషు, యుక్తచేష్టస్సు యుక్త స్వప్నావ బోధస్య, యోగో భవతి దుఃఖ. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైనా దుఃఖం పడ్డాడా? హనుమంతుడు ఎక్కడా కూడా ఆయన మొత్తం స్టోరీలో హనుమంతుడి యొక్క చరిత్రలో ఎక్కడా కూడా దుఃఖం పడినటువంటి లేదు. ఎక్కడా కూడా సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆడ పట్టుకోవడానికి కింద పడినప్పుడు కూడా ఏం దుఃఖం లేదు. మనం చిన్న దెబ్బ అయితే ఏడుస్తాం, అంత పెద్దదైనా కానీ ఎక్కడా కూడా దుఃఖపడలేదు. అర్థమైందా? అంత గొప్ప శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన అంత యోగంలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా యోగ సాధన చేసి, ఓకే, ప్రతిరోజు కూడా తెల్లవారుజాము లేచి యోగ సాధన చేసి సూర్య నమస్కారాలు చేసుకుని శక్తివంతులు కానీ, ధైర్యవంతులు కానీ, ఆరోగ్యవంతులు కానీ. అర్థమైందా? అంతేగాని ఊరికే టైం పాస్ చేసి సోమరపోతులు కాక, ఓకే, సోమరపోతులు అయితే ఏం ఉపయోగం లేదు కదా. ఓకే, మరి శక్తివంతులు ధైర్యవంతులు అవుదామా? హనుమంతుడి ఇన్స్పిరేషన్ తీసుకున్నామా? దాని సంఘటనలో చెప్పిందంతా ఓకేనా? మెడిటేషన్.